కుటుంబ సమేతంగా రామచంద్రపురంలోని మంత్రి స్వగృహం వద్ద రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిపోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ భోగిమంటను వెలిగించారు. గోమాతతో ప్రత్యేక పూజలు జరిపించి భోగిమంట చుట్టూ మంత్రి ప్రదక్షిణాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ అనుభూతి ఆనందం కలిగించే పండుగ సంక్రాంతి అని, తూర్పుగోదావరి జిల్లాలో ఆదరణ కలిగినటువంటి పండుగ సంక్రాంతి అని అన్నారు. మనసులో ఉన్న మలినాలను మంటలో దహింపచేసి నిర్మల మనసుతో ప్రజాజీవనం గడపాలన్నదే అసలైన భోగి అని మంత్రి అన్నారు. ఈ సంవత్సరం అందరికీ మంచి పంటలు పండడం ద్వారా గ్రామాలలో కలకల్లాడుతూ ఆనందంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారని, సాంప్రదాయాలకు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్దపీట చేసిందని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా సాంప్రదాయంగా రాష్ట్ర ప్రజలంతా సంక్రాంతి పండుగను కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకోవాలని మంత్రి వేణుగోపాలకృష్ణ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.